దేవుడు మనలను ఆషామాషిగా ఎంచుకోలే. మనలను దేవుడు ఎంచుకున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమైనది. ప్రియమైన దేవులారా, ఆ శ్రేష్టమైన విధానంలో దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు ఈరోజు నేను ఆయన యొద్దకు రావటానికి సంశయిస్తున్నామా? దేవుని యొద్దకు నీవు రావటానికి సంశయిస్తే దేవుని ఆహ్వానాన్ని నీవు కోల్పోతావు. యూదా బోధకులు తమ గర్వము వలన దేవుని ఆహ్వానాన్ని విడిచిపెట్టేశారు. కానీ సామాన్యమైన ప్రజలు ఆయన బోధను విన్నారు కనుక భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో వీటిని మనము పొందుకోవాలి అని అంటే నీవు సింపుల్ గా చేయవలసింది ఏంటంటే దేవుని యొద్దకు పరిపూర్ణమైన సమర్పింపబడిన హృదయాలతో దేవుని దగ్గరికి నీవు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు యొద్దకు రావటానికి ఇంకా ఎందుకు నేను సంశయించాలి? నీవు ఎప్పుడు వస్తావా అని దేవుడు ఆశతో నిన్ను ఎదురు చూస్తున్నాడు.